కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఇడ్లీ, ఉప్మా రైసు డయాబెటీస్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో వాటికి ఆల్టర్నేటివ్గా మనం అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్లో మన నానబెట్టిన గింజలు అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, గ్రెయిన్స్ లాంటివి ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తింటే మనకి న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి బాడీలో. సోక్ చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుద్ది అండ్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నట్స్కి. అలాగే నట్స్లో ఉన్న ఫైటిక్ యాసిడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది నానబెట్టడం వల్ల. డ్రైగా ఉన్న జీడిపప్పు కానీ వేరుశెనగ గుళ్ళు కానీ మనం నలిపితే వాటి నుంచి ఆయిల్ వస్తుంది. అదే సోక్ చేస్తే నానబెట్టాక దాన్ని నలిపితే మిల్క్లా వస్తుంది కదా. సో మిల్క్ ఈజ్ బెటర్ దెన్ ఆయిల్ కదా. అలాగే వీటితో పాటు స్ప్రౌట్స్, కోకోనట్ పీసెస్, ఫ్రూట్ పీసెస్ కలిపి యాడ్ చేసుకొని తింటే ఇంకా మంచిది. ఓకే, ఈట్ గుడ్, బీ హెల్తీ.